శివశక్తి. సో ఇప్పుడు మనం వచ్చాము అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అండి. సో ఇది మనకి హైటెక్ సిటీలో ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. అండ్ ఇక్కడికి వస్తేనప్పుడు మనకు చాలా అద్భుతమైన వైబ్ కనిపిస్తుంది అనమాట. శివుడు శక్తి ఇద్దరిని ఒకేసారి ఇక్కడ చూడొచ్చు మనం. సో మీకు మొత్తం టెంపుల్ అంతా కూడా చిన్నగా చూపిస్తాను. అండ్ ఇక్కడ అయ్యగారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. టెంపుల్ మనకి హైటెక్ సిటీలో ఉందన్నమాట. టెంపుల్ రూట్ మ్యాప్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, క్లారిటీగా చూడండి. అండ్ ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి. మార్నింగ్ మనకి 6 o'clock టు ఈవినింగ్ 8 o'clock వరకు టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది. మధ్యలో ఒక 2 o'clock ఆ టైంకి మనకి టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట. అప్పటి వరకు కూడా మనకు ఓపెన్ గానే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock కి రీఓపెన్ చేస్తారు టెంపుల్ ని. ఇక్కడ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అర్ధనారీశ్వరత్వం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. అండ్ ఎలాగైతే మనకి అమ్మవారు అయ్యవారు ఇద్దరి కలయిక కూడా మనకి టెంపుల్ లో స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అండ్ శ్రీచక్రం కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. జనరల్ గా మన శ్రీచక్రాన్ని కూడా మనకి కింద ఉంటాయి, కానీ ఇక్కడ శ్రీచక్రం మనకి పైన ఉందన్నమాట. అంటే మన శిరస్సు పైన మన శ్రీచక్రం ఉందన్నమాట. చాలా స్పెషల్ గా ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి. అండ్ దేవస్థానం కూడా చాలా డిఫరెంట్ గా కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి దేవస్థానం అంతా కూడా మనకి కంచుతో రాగిలతో అట్ట కడుతూ ఉంటారు, కానీ ఇక్కడ మనకి సిమెంట్ తో లైక్ మనకి ఇలా రాతితో మనకి కట్టడం అనేది చాలా డిఫరెంట్ అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి ఏకశిల మీద ఇన్వెన్షన్ జరిగింది అనమాట అండి. ఈ యొక్క విగ్రహం అంతా కూడా మనకి అయ్యవారి విగ్రహం కూడా చాలా డిఫరెంట్ గా కట్టారు. దాని వెనకాల స్టోరీ చాలా మంది తెలిసే ఉంటుంది కదా. లైక్ వాళ్ళు ఆ ఒక గురు చైర్మన్స్ అందరూ కూడా దానికి స్టోరీని షేర్ చేసుకున్నారు వాళ్ళ ఛానల్స్ లో. సో ఒకసారి మీరు చూడండి వెళ్ళి. అండ్ ప్రతి ఒక్కరు కూడా టెంపుల్స్ లో ఫొటోస్ తీసుకునే అవైలబిలిటీ కూడా ఉందన్నమాట అండి. ఇక్కడ టెంపుల్ స్పాట్స్ ఫోటో స్పాట్స్ కూడా ఉన్నాయి. సో మంచిగా ఫొటోస్ తీసుకోవడం కూడా ఉంది. మెయిన్ గా మనకి ఫొటోస్ కన్నా కూడా ఆ గోడల మీద ఒక శిల్పకళ కూడా మనకు అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. చూసారు అక్కడ అమ్మ పట్టు అతని విడుపు అని చెప్పేసి ఎలా ఉందో, వాళ్ళిద్దరు కలిస్తే ఈ జగము, అదే శివశక్తి అని చెప్పేసి ఈ యొక్క బ్యూటిఫుల్ గా వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ లో చెప్పడం జరిగింది అనమాట. చూసారా అతని మాట అమ్మ అద్దం అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట అండి. ఆయన సగం ఆమె సగం ఇద్దరు కలిస్తే ఈ జగం, ఓం శివశక్తి. ఇలా అర్ధనారీశ్వర తత్వం అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మన ఛానల్లో కూడా అర్ధనారీశ్వర సిరీస్ చేసుకుంటున్నాం కదండి. ఆ స్తోత్రం సిరీస్ చేసుకుంటున్నాం కదా. మీ అందరికి ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అండ్ ఇంకా డిఫరెంట్ గా కూడా మనకి టెంపుల్ లో ఇంకా చాలా డిఫరెంట్ స్పాట్స్ ఉన్నాయి అనమాట. అంటే ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇలా అర్ధనారీశ్వర తత్వం అంతా రిప్రజెంట్ చేయడం అనమాట. ఆ గోడల మీద కూడా మనకి ఇలా చెక్కడం జరిగింది అనమాట అండి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అండ్ ఆల్సో పెద్దంతల టెంపుల్ కూడా కనిపిస్తుంది. అదే రోజు పెద్దంతల టెంపుల్ కూడా వెళ్ళాను, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో మనకి ఇలా ఈ విధంగా మనకి కాళరాత్రి, దశమాతృక, ఇలా సప్తమాతృకలు వీళ్ళందరి విగ్రహాలు కూడా మనకి కనిపిస్తున్నాయి ఉంటాయన్నమాట. కూష్మాండ ఇలా అనమాట దేవతల విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి. ఆ పక్కన మన పెద్దంతల టెంపుల్ కూడా ఉంటుంది. పెద్దంతల టెంపుల్ ఎలా అయితే మనం ముడుపు కడుతూ ఉంటామో ఇక్కడ కూడా అదే విధంగా మనకి ముడుపులు ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని ముడుపులు ఉన్నాయో. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఈ గుడికి ఎంతమంది ఎన్ని వేల మంది వస్తూ ఉంటారని చెప్పేసి. కానీ మధ్యాహ్నం టైమ్స్ కదా, ఈవినింగ్ అంటే లైటింగ్స్ ఉంటాయి, కానీ మధ్యాహ్నం చాలా స్పెషల్ గా ఖాళీగా ఉంటుంది అనమాట. ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ భోజనం సమయంలో అమ్మవారికి ఎవరి నైవేద్య సమయంలో మనకి అన్నపూర్ణ. నాకైతే ఈరోజు చాలా చాలా బాగా అనిపించింది. టెంపుల్ అంతా కూడా మీకు చూపించాను కదా. సో మొత్తం షూట్ చేయకూడదు కాబట్టి కొంచెం లైట్ గా షూట్ చేశాను. సో నాకు తెలిసి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చింది సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ పెద్దంతల టెంపుల్ కూడా షూట్ చేసా, అది సెపరేట్ గా పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఓం శివశక్తి. మనకి యాగశాల అనమాట.